హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. నా పేరు రాకేష్. ఈ వారం బీబీ8లో ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ ఫైనల్‌లో సూట్‌కేస్ తీసుకునే వాళ్ళు ఎవరో కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం నిఖిల్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అతన్ని ఆపడానికి ఎటువంటి శక్తులు కూడా పనికొచ్చేలాగా లేవు. అతనికి ఎంత లేదన్నా 42% ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక నిఖిలే విన్నర్ అని అనౌన్స్ చేసేది ఒకటే మిగిలి ఉందని చెప్పొచ్చు. గౌతమ్‌కి 37% ఓటింగ్ జరుగుతుంది కాబట్టి గౌతమ్ నిఖిల్‌ని రీచ్ కావడం చాలా కష్టం. ఏవైనా అద్భుతాలు జరిగితే ఈ 2, 3 రోజుల్లో మాత్రం తప్ప రీచ్ కావడం చాలా కష్టం. ఇక అద్భుతాలు కూడా జరగడానికి ఏమీ లేవు. ఆహ్, కాబట్టి నిఖిలే యాజ్ యూజువల్లీ విన్నర్ అని అనౌన్స్ చేయాల్సిందే తప్ప ఇంకేమీ లేదు. సెకండ్ ప్లేస్‌లో గౌతమ్ కొనసాగుతున్నాడు. గౌతమ్‌కి 37% ఓటింగ్ అలా జరుగుతుంది. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ప్లేస్‌లో కొనసాగడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఆహ్, గౌతమ్ చాలా స్ట్రాటజిక్‌గా ఆడాడని చెప్పొచ్చు. గౌతమ్‌కి 37% ఓటింగ్ అలా జరుగుతుంది. థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ కొనసాగుతుంది. నబిల్‌ని వెనక్కి నెట్టి ప్రేరణ థర్డ్ ప్లేస్‌లోకి రావడం ఇది ఆశ్చర్యకరం అని చెప్పొచ్చు. ఆమెకు 19% ఓటింగ్ అలా జరుగుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతుంది నబిల్. నబిల్‌కి 15% ఓటింగ్ అలా జరుగుతుంది. ప్రేరణకి, నబిల్‌కి ఓటింగ్ షేర్ మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో 4% ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. కానీ నబిల్‌కి అఫీషియల్ ఓటింగ్స్‌లో మాత్రం ఓటింగ్ చాలా బాగా పడుతుందని తెలుస్తుంది. ఆయనకు సైలెంట్ ఓటింగ్ కొనసాగుతుందని తెలుస్తుంది. చెప్పలేం నబిల్ థర్డ్ ప్లేస్‌లో కూడా వచ్చే పొజిషన్స్ ఉన్నాయి. అలాగే ఫిఫ్త్ ప్లేస్‌లో అవినాష్ ఉన్నాడు. అవినాష్‌కి 6% ఓటింగ్ జరుగుతుంది. అవినాష్ చాలా లీస్ట్‌లో ఉన్నాడు. ఆయనకు అస్సలు ఓటింగ్ జరగడం లేదు. రోహిణి ఓటింగ్ కొంచెం డైవర్ట్ అయినా కానీ ఆమెకచ్చేదే చాలా తక్కువ ఓటింగ్ కాబట్టి ఆయనకంతగా ఓటింగ్ లేదు. ఇంకా ఫైనల్‌లో గిట్లా సూట్‌కేస్ పెడితే గిట్లా ఆహ్, అవినాష్ తీసుకునే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఒకవేళ 5,00,000 పెట్టినా గాని ఫస్ట్ ఒకసారి 5,00,000 అనౌన్స్ చేసినప్పుడే అవినాష్ తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే అవినాష్‌కి తెలుసు. ఆయనెలా గెలవడు. నేను ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉంటాను కాబట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాంలే అని అనుకుంటాడు. ఎందుకంటే మనం ఓటీటీ సీజన్‌లో కూడా చూసాము. హర్యానా 5,00,000కే సూట్‌కేస్ తీసుకొని వెళ్ళిపోయింది. అలాగే అవినాష్ కూడా 5,00,000 తీసుకొని వెళ్తాడేమో అనిపిస్తుంది. హ్మ్. తర్వాత నబిల్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 10,00,000, 15,00,000 మధ్య అనౌన్స్ చేస్తే నబిల్ సూట్‌కేస్ తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ప్రేరణ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన ప్రతి గెస్టు, ఫ్యామిలీ వాళ్ళు అందరూ చెప్పారు. గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలనే గెలుపుంది. మీరందరూ గెలవలేరు అన్నట్టుగా వాళ్ళు హింట్స్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి కూడా అర్థమైంది. ఓకే. వీళ్ళిద్దరి మధ్యనే కొనసాగుతుంది. కాబట్టి మనకెందుకులే మనం పైసలు తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది గదా! 15,00,000 10,00,000 మిగులుతాయి కదా! అన్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఆహ్ ముగ్గురు తీసుకునే అవకాశాలున్నాయి. కానీ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఎలా చూస్తారో చెప్పాలి. మరి ఇలా 15,00,000, 20,00,000 తీసుకొని వీళ్ళే వెళ్ళిపోతే విన్నర్‌గా గెలిచిన వాడికి ఏం మిగులుతుంది చెప్పండి. మరి 'బిగ్ బాస్' వాళ్ళు ఈసారి సూట్‌కేస్ పెడతారా? పెట్టరా? అన్నది తెలియదు కానీ ఒకవేళ పెడితే మాత్రం తీసుకోవడానికి వీళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ లాస్ట్ సీజన్‌లో ఈ సీజన్‌లో అసలు ఏవిస్ డిస్‌ప్లే చేయడం లేదు. ఎందుకో ఏమో తెలియడం లేదు. ఈ స్టార్ మా వాళ్ళనే ఇంట్లోకి అలౌ చేస్తున్నారు. వాళ్ళొచ్చి రచ్చ చేస్తున్నారు తప్ప ఏవిస్‌ని ఆహ్, డిస్‌ప్లే చేయలేదు. మరి ఏవిస్ ఎప్పుడు చేస్తారనేది చూడాలి. మొత్తానికైతే ఇలా కొనసాగుతుంది బీబీ8 సీజన్. చూడాలి మరి ఇంకా ఈ 2 రోజులలో ఏం చేస్తారు? ఏవిస్ డిస్‌ప్లే చేస్తారా? లేదా? అన్నది చూడాలి. నిఖిల్ అయితే విన్నర్‌గా నిలవబోతున్నాడు. ఇవండి ఈరోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.